అని వాళ్ళు మీడియాకు సోర్స్గా పనిచేస్తుంటారు. ప్రతి పార్టీలోనూ కామన్గా కనిపించే కార్యకర్తలే అతిపెద్ద సోర్సులుగా ఉంటారు వాళ్ళ పార్టీకి, మీడియా. ఇది మనకిద్దరికి తెలిసినటువంటి విషయం. ఇక రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన మీరు అన్న మాట ఒక మాట అయితే వాస్తవం. ఏంటి, ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ దొరకకపోవడం. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. కాంగ్రెస్లోన ఈ శైలి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్లకు విధేయులుగా ఉన్నంత వరకు వాళ్ళపైన, అంటే ఎవరినైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళపైన రాంగ్ బ్రీఫింగ్లు రానంత వరకు వాళ్ళు ఖచ్చితంగా మంచిగానే చూస్తారు. కానీ ఒక్కసారి రాంగ్ ఫీడింగ్ రావడం మొదలు పెడితే కనుక ఖచ్చితంగా వాళ్ళని కాస్త తక్కువ చేస్తారు, లేదా చేయడానికి ప్రయత్నిస్తారు, లేదా మిమ్మల్ని తక్కువ చేసామని వాళ్ళకే అనిపించేలా చేస్తారు. ఏదో ఒకటైతే చేస్తారు. అవసరమైతే గతంలో ముఖ్యమంత్రిని కూడా మార్చారు, కానీ ఈ మధ్య కాలంలో అపకీర్తి మూట కట్టుకుంది. కాంగ్రెస్ అంటేనే సీల్డ్ ముఖ్యమంత్రి కావాలి, అది కూడా 2 ఏళ్లకు 3 ఏళ్లకు మారుస్తారన్న ఒక అపప్రదను మూట కట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ తేనె తుట్టిన కథ నుంచి జోలికి వెళ్ళట్లేదు వాళ్ళు. కాకపోతే ఏంటంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఎట్లా ఇచ్చారు, ఇప్పటికే అది చాలా పెద్ద క్వశ్చన్. ఓకే, ఆయన అధ్యక్షుడిగా అయి ఉండొచ్చు, ఆయన పార్టీని గెలుపు తీరాల దాకా నడిపించుకొని పోయి ఉండొచ్చు. అసలు ఆయనైనా ఎక్స్పెక్ట్ చేశారా తను ముఖ్యమంత్రిని అవుతారు? ఈ టర్మ్ టార్గెట్ ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే ఇంతమంది స్టాల్ వార్డ్స్ ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, కోమటిరెడ్డి ఉన్నారు, జానారెడ్డి ఉన్నాడు, భట్టి విక్రమార్క ఉన్నారు. మొదటి నుంచి ఓకే, వాళ్ళు పని చేయకపోబట్టే రేవంత్ రెడ్డి రావాల్సి వచ్చింది అనేది జగమెరిగిన సత్యం. వాళ్ళే కనుక సక్రమంగా ఉండింటే రేవంత్ రెడ్డి అవసరం ఉండేది కాదు. కానీ వచ్చాక ఈయన వైబ్రెంట్, అంటే ఈయనకు దూసుకుపోయే గుణం ఉంది. అది ఇప్పుడు కాంగ్రెస్లోన ఇలాంటి క్యారెక్టర్స్ ఇవ్వడం మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. కాంగ్రెస్లోనే ఎలా ఉండాలంటే కనుక మామూలుగా మాట్లాడుతూ ఉంటారు, లోపల వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతూ ఉంటారు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. రాజశేఖర రెడ్డి దగ్గర అందరూ విధేయంగా ఉండేవారు, కానీ ఎవరెవరు ఎక్కడెక్కడ పుల్లలు పెట్టాలో అక్కడ జాగ్రత్తగా పెట్టేసి మళ్ళీ సైలెంట్గా ఉండిపోయేవాడు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. పుల్లలు పెట్టాలనుకునే చోట జాగ్రత్తగా పెడతారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కావచ్చు, భట్టి విక్రమార్క కావచ్చు, కోమటిరెడ్డికి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఏముంటుంది, ఇది మా ఇల్లు, అదేదో కొంచెం ఇబ్బందులో ఉందని ఒక అతను వచ్చాడు, ఈ ఇల్లు సరి చేస్తాడు అనుకుంటే ఈ ఇల్లు నాదే అంటున్నాడు. ఎంతకాలం ఉంటాడో చూద్దాం. ఒకవేళ అట్లాగే ఉంటే కనుక వెళ్ళగొట్టేందుకు ప్రయత్నిద్దాం అనుకోవడంలో తప్పేం లేదు. వాళ్ళు అట్లా అనుకుంటారు, రాజకీయాలు అంటే అలా ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆ మాట అనడం వెనుక, అంటే నాది బీజేపీ స్కూలు, తెలుగుదేశం కాలేజు, ఉద్యోగం మాత్రం ఇప్పుడు అంటే ఒక రకంగా కాంగ్రెస్కి హింట్ ఇచ్చినట్లు. ఎందుకంటే ఆయన మాత్రం ఎక్కడ భరిస్తాడండి. 5 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు నాకు పరిచయాలు ఉన్నారు, నేను బీజేపీలో పనిచేసిన వాళ్ళంతా నా ఫ్రెండ్స్, అంత ఓపెన్గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఏమన్నా నిజంగా కాంగ్రెస్ పట్ల విధేయత ఉంటే కనుక, ఆయనకు విధేయత ఉందండి, కాంగ్రెస్ పట్ల ఆయనకు విధేయత ఉంది, పదవి ఇచ్చినందుకు గౌరవం ఉంది, సోనియా గాంధీ అంటే చాలా అభిమానం ఉంది. ఆయనకి ఏంటంటే కనుక దీన్ని ఎలాగైనా తను 5 ఏళ్ళు నడిపించాలని ఒక కోరిక కూడా ఉంది, కాంగ్రెస్ ముందుకు తీసుకోవాలన్న కోరిక ఉండి ఉండొచ్చు. అయితే అక్కడ ఉన్న అందరికీ కూడా పర్సనల్ అజెండాస్ ఉంటాయి, పార్టీ అజెండా కంటే కూడా. ఇప్పుడు మీరు చాలా మటుకు చూడండి, ప్రాంతీయ పార్టీల్లో ఆ బీజేపీలోన మీకు పర్సనల్ అజెండా 1 2 ఉంటాయి. ఇప్పుడు చూడండి, జిల్లా అధ్యక్ష పదవి దగ్గర ఏదో కొంచెం అటు ఇటు అయింది. ఇప్పటికీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇప్పటికైతే నలుగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా చాలామంది మీరు చూడండి, అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ బండి సంజయ్ గారిని కింది దించడమే ఆ గ్లామర్ తగ్గిపోయింది అనే మాట వినిపించింది ఎన్నికల్లో అని అంటున్నారు. కానీ ఆ పార్టీ వాళ్ళు ఏమంటారంటే ఆయన దింపడానికి చాలా కారణం ఉన్నాయి, ఆయన మంత్రి చేసినారు, ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రిని కాదు, మీరు ముఖ్యమంత్రిని చేసినా కూడా ఇదే మాట ఉంటుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన దింపేశారు, ఆయన్ని సకాలంలో, అదేంటి బాగా వేడి ఉన్న సమయంలో దింపేశారు. సో ఇలాంటివన్నీ ప్రతి పార్టీ, బీజేపీ అనేది ఒకటి ఉందా అనేటువంటి పరిస్థితి కిషన్ రెడ్డి గారు ఎట్లా అంటే ఒక్కొక్కరిది ఒక వే ఆఫ్ స్కూల్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది, వాళ్ళ శైలి ఒక రకంగా ఉంటుంది. బండి సంజయ్ది దూకుడు, గట్టిగా మాట్లాడి, రేవంత్ రెడ్డి గారు ఎందుకు నచ్చారు జనాలకు? ఎందుకంటే కేసీఆర్ లాంటి స్టాల్ వాడిని కాసేపు నిలవరించారు. అంటే అప్పట్లోనే అందరికీ కూడా తెలంగాణలో చాలామందికి కూడా కేసీఆర్ పైన కోపం ఉండింది, ఇష్టం లేకపోవడం కాదు. మీరు గమనించండి, కోపం ఉండడం వేరు, అయిష్టత వేరు.
అయిష్టత అంటే ఇంకా వాడు దిగిపోవాల్సిందంటే, కోపం అంటే ఏంటి, వాడికి ఎట్లాగైనా పాఠం చెప్పాలి. అది మనోడు వాడిని కూర్చోపెడితే వాడు చాలా చేసిండు, కొంచెం పక్కన కూర్చోబెడితే బాగుంటుంది, సరిపోతాడు అది అంతే. ఆ స్కూల్ ఆ టైంలోన రేవంత్ రెడ్డి రావడానికి చూసి భలే అన్నాడు. ఇంతవరకు ఒక్కరైనా అన్నారా? కేసీఆర్ మాట్లాడితేనే మాట్లాడినట్టు అందరూ నోపుకున్నారు. కాంగ్రెస్ని పిచ్చి కూతురు పూసారు. అప్పుడు ఎట్లా తిట్టారండి, అసెంబ్లీలోనే తిట్టేశారు. ఏదేమి ఇదేంటి అదేంటి ఇదేంటి అని అన్నారు. వాళ్ళని నిర్వీర్యం చేసి పడేసిన ఆ సందర్భంలోన రేవంత్ రెడ్డి గారు వైబ్రెంట్గా వెళ్ళడం అనేటువంటిది కీ పాయింట్. చాలా కీలక సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆ అవకాశం కాంగ్రెస్ నిస్సహాయంగా ఇచ్చింది, ఇంకా వేరే దిక్కు లేదు కాబట్టి ఇచ్చేసింది. అంటే ఏంటి, ఇంక అయిపోయింది ఇది, సుప్తావస్థలో వెళ్ళిపోతుంది, చూద్దాం దింపుడు కళ్ళే ఆశ అంటారు చూడండి, అంటే దింపుడు కళ్ళే ఆశలాగా గెలిచేశారు. జాక్పాట్ కొట్టినట్టే కదా అది. మళ్ళీ అప్పుడు ఇంకేం చేస్తారు, మళ్ళీ ఆయన డిసిసి పిసిసి చీఫ్గా ఉండి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి పార్టీని విజయానికి తీసుకుపోగలిగినప్పుడు సాధారణంగా ఎవరికి ఇస్తారు ఇంకా పదవి? ఆయనకే కదా ఇవ్వాల్సి. అంటే ఒక్కటి మీరు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గమనించాలి, రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి నాయకులుగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ గారు ఉన్నారు. అవును. కానీ అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు పిసిసి అధ్యక్షుడు సీఎం కాలేదు, సిఎల్పి నాయకుడు సీఎం అయ్యారు. రెండోసారి కూడా కరెక్ట్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన సమయంలో కూడా పిసిసి అధ్యక్షుడు ఏంటంటే పిసిసి చీఫా లేకుంటే సిఎల్పి లీడరా లేకుంటే కనుక మరొక అంటే అంబిషియస్గా ఉండి యాస్పిరెంట్ క్యాండిడేట్ ఇది కాదు. ఆ టైంలో ఎవరు వైబ్రెంట్గా పనిచేశారు? అదే మన పక్క రాష్ట్రం కర్ణాటకలో చూసినప్పుడు డికే శివకుమార్ పిసిసి అధ్యక్షుడిగా కాంబినేషన్ రాష్ట్రాన్ని డికే శివకుమార్ ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఇప్పుడు సిద్ధరామయ్య, నేను అసలు సిద్ధరామయ్యని మరోసారి సీఎం చేయడం ఎవరికి ఇష్టం లేదు, కానీ నేను సీఎం అవుతానన్నాడు, పట్టుబట్టి కూర్చున్నారు. అప్పట్లోనే ఆయన ఒక మాట కూడా ఇచ్చినట్టు మీడియాలో వచ్చింది. ఏంటి, ఎన్నికల ముందు కాబట్టి, యూనియన్ ఎలక్షన్స్ ముందు, జనరల్ ఎలక్షన్ ముందు, నన్ను మీరు ముఖ్యమంత్రి చేస్తే మీకు పిఎం సీట్లు ఎంపీ సీట్లు బోల్డ్ అని తెచ్చిస్తానని ఆయన మాట ఇచ్చారు. అప్పుడు కూడా బలమైంది. ఇంకోటి ఏంటంటే ఆయన అనుభవస్తుడు, ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఇక్కడ ఎక్స్పీరియన్స్. డికే శివకుమార్ గారికి ఏంటంటే ఆయన రోల్ వేరు, పార్టీలో ఆయన రోల్ వేరు. అందుకే ఆయన కూడా మీరు చూడండి, శివకుమార్ గారు ఎక్కువగా ఏం గలాట చేయలే, ఏదో కొంత చేశారు. తర్వాత మళ్ళీ ట్రబుల్ షూటర్గా ఆయన పేరు పెట్టారు. మళ్ళీ ఏపీ ఎలక్షన్స్ అప్పుడు పంపించేశారు. ఏపీ ఎలక్షన్స్లో ఇక్కడ వచ్చా వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి అంతా చేసి ఆయన కూడా తెలంగాణ ఎలక్షన్స్ కూడా అదే తెలంగాణలోనే ఆయన కొంచెం క్రెడిట్ కూడా ఇచ్చారు. ఏంటి, గెలుపులోనే ఈయన భాగస్వామి కూడా ఉందేనే అనిపించేశారు. అక్కడికి ఆయన చల్లబడిపోయాడు. ఇక్కడ రేవంత్ రెడ్డికి రావడానికి మాత్రం రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్, ఇంక ఏ ఫ్యాక్టర్ కాదు, రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్. ఆయనే వచ్చారు, ఆయనే పోరాడారు, ఆయనే గెలిచారు, ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. ఇంతవరకు అయితే ఎవరు వేలు పెట్టడానికి వీల్లేదు. అప్పటిదాకా ఎవరు మాట్లాడలేదు. పార్టీ గెలిచేంతకు ఎవరైనా మాట్లాడారా? ఎవరు మాట్లాడారు? ఎప్పుడైతే గెలిచిన తర్వాత మేము కూడా చేసాం కదా, నిజమే మీరు కూడా చేశారు. బట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేశారు, ఈయన పాదయాత్ర చేశారు, భారత్ జోడో చేశారు, ఆ తర్వాత నిరుద్యోగ జంగ్ చేశారు. అసలు రేవంత్ రెడ్డి ఎంత వైబ్రెంట్గా తిరిగారు. అప్పటిదాకా తెలంగాణలోన ఒక ఆపోజిషన్ పార్టీ అంటే బీజేపీ, అది కూడా మీడియా ముందు మాట్లాడటమే తప్ప వేరే ఎక్కడి నుంచి చెప్పండి. రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అటువైపు ఆలోచించడానికి అవకాశం. సో హీ స్టుడ్ రైజ్ అప్ టు ది అకేషన్ అంటారు చూడండి, సందర్భానికి సరిగ్గా ఆ టైంలో రావడం, వచ్చాడు, గెలిపించాడు. కాబట్టి అక్కడి వరకే అయిపోయింది. మీరు గమనించండి, కాంగ్రెస్లో ఎట్లుంటుందంటే వచ్చాడు, గెలిపించాడు. యాక్చువల్గా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి బలమైన క్యాండిడేట్, బలమైన ల్యాబింగ్ ఉంటే రేవంత్ రెడ్డికి వచ్చేది కాదు. కాకపోతే అప్పుడు ఆయన పైగా ఈవెన్ ఎలక్షన్ టైంలో కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చి ఈయన పక్కన నిలబడి ఆ క్రౌడ్ని, ఆ ఇదిని చూసి మైమరిచిపోవడం, ఇవన్నీ కూడా వర్కౌట్ అయ్యాయి. అప్పట్లో ఆయనకి యాక్సెస్ ఎంత విపరీతంగా ఉండేదండి, అద్భుతమైన యాక్సెస్ ఉండేది. రాత్రి కావాల్సిన రాత్రి మాట్లాడేవాడు, పొద్దున ఎప్పుడు ఎన్నికల ముందు. ఎప్పుడైతే ఆయన పదవిని ఇచ్చేశారో కొద్ది రోజులు పోయిన తర్వాత ఇంకా పాలన కదా, పాలనలోనూ కొంచెం అటు ఇటుగా ఎందుకంటే ఆయనకు పరిపాలన అనుభవం లేదు. ఎమ్మెల్యేగా చేశాడు కానీ మంత్రిగా చేసిన అనుభవం ఉండుంటే బహుశా ఇట్లా అనుభవం ఉన్నా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు బోల్డ్ అంత అనుభవం ఉంది. కాకపోతే ఏంటంటే కనుక ఆయన సంభాళించుకుంటున్నారు కానీ అద్భుతాలు ఏం చేయట్లేదు. ఆయన ఏం అద్భుతాలు చేస్తున్నారు చెప్పండి? అక్కడ అప్పులు తెస్తున్నారు అంతే.
అమరావతి అంటున్నారు, ఇంకోటి అంటారు, Stable చేసే ప్రయత్నం ఇంకోటి అంటారు, ఏదో ఒకటి అంటే మసిపూసి మారేడు కాయ చేయడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆయనకు అది చేయడానికి కూడా అవకాశం లేదు. రాగానే ఏంటి బలమైన ప్రతిపక్షం, తాము చేసుకున్న నిర్వాహకం వల్ల ప్రతిపక్షంలో కూర్చున్న బీఆర్ఎస్. మీరు గమనించండి, కేసీఆర్ లాంటి శక్తి ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చిందంటే దానికి కారణం వేరే ఎవరు కాదు, కేసీఆరే. కేసీఆరే తన కారణంలో చాలా ఉన్నాయి. ఒక హరీష్ రావు, ఒక కేసీఆర్ అందరూ కూడా అనర్గళంగా మాట్లాడేవాళ్ళు. వీళ్ళు అపోజిషన్లో ఉండి వీళ్ళు ఏం చేశారంటే రేవంత్ రెడ్డి సీఎం కావడాన్ని కాంగ్రెస్ వాళ్ళకంటే ఎక్కువగా బీఆర్ఎస్ వాళ్ళు చేయించుకోలేకపోయారు. ఈయనేంటి సీఎం కావడం ఏంటి అని, మరి కారణాలు ఏంటో నాకు తెలియదు. సో అప్పటి నుంచి ఏం చేశారంటే టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళకి తెలుసు ఈయన టెంపర్మెంట్ ఉంది, ఈయన వీళ్ళు టార్గెట్ చేస్తున్న కొద్ది ఆయన రెచ్చిపోయి తిట్టడం మొదలుపెట్టారు. చాలామందికి ప్రజల్లో ఏం నోటు తీసుకొచ్చారు, సీఎం రేవంత్ రెడ్డి గారి పని ఏందయ్య అంటే కేసీఆర్ని తిట్టడము, బీఆర్ఎస్ని తిట్టడము అంతే అనే స్థాయి దాకా లాక్కెళ్ళారు ఆయన. అంటే బీఆర్ఎస్ ట్రాప్ లో పడ్డాడు రేవంత్ రెడ్డి. ట్రాపే కదా, అంటే అధికారం వచ్చేదాకా వేరు, అధికారం వచ్చేదాకా ఓకే, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడైతే ఎదుటి పార్టీని అదే పనిగా తిట్టడం ఎవరైనా వ్యక్తి ప్రారంభించారంటే ఆ పార్టీ విరిపోయిన విజయం సాధించినట్టే లెక్క. మెంటలీ ఆ స్పేస్ మొత్తం తీసేసుకున్నట్టే లెక్క కదా. సో ఆ స్పేస్ అక్కడికి ఇచ్చిన తర్వాత పాలనలో ఆయన ఏం చేయగలడు, పోనీ చేయాలి అంటే అప్పుడు, పోనీ ఏమైనా చేతి నిండా డబ్బులు ఉన్నాయంటే లేవు, పోనీ సెంట్రల్లో కాంగ్రెస్ ఉంది అంటే అది లేదు. ఎన్ని మైనస్ పాయింట్లు చూడండి. సెంట్రల్లో కాంగ్రెస్ ఉండేది అసలు ఆ రంగే వేరుగా ఉండేది, దాని కథనే వేరుగా ఉండేది. సెంట్రల్లో బీజేపీ ఉంది, ఆ బీజేపీ మాత్రం ఎందుకు ఇస్తుంది, ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకు కేసీఆర్ పైన కోపం ఉండొచ్చు కానీ కాంగ్రెస్ పైన ప్రేమ ఏం లేదు కదా వాళ్ళకు. వాళ్ళకి అల్టిమేట్గా కావాల్సింది ఏంటి, మా ఎడ్జ్ ఏమైనా పెరుగుతుందా. వాళ్ళు ఏమనుకుని ఉంటారు, ఇది కరెక్ట్ టైము, రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ సీఎం అయ్యాడు, కాంగ్రెస్ బలపడిందే కానీ అది వాపే కానీ బలుపే కానీ వాపు కాదు అని పార్టీ స్ట్రెంత్ పెంచుతామనుకున్నారు. ఎంపీ సీట్లు బ్రహ్మాండంగా కొట్టేసరికి వాళ్ళకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పటిదాకా వెంకరెడ్డి గారు అదన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు 2 సార్లు అవకాశం ఇచ్చేసారు. ఒకనొక సందర్భంలోన తెలంగాణలోన బీజేపీ బీఆర్ఎస్ బలమైనవి, రేసులో థర్డ్ పొజిషన్లో కాంగ్రెస్ ఉండింది. ఎప్పుడైతే బీజేపీ ఆ రాష్ట్ర అధ్యక్ష పదవి మరికొన్ని వ్యవహారాలు ఇవన్నీ కొంచెం అటు ఇటుగా మారాయో వెంటనే ఇది సెకండ్లోకి వచ్చేసింది. ఇది సెకండ్లో రావడానికి కారణమైతే రేవంత్ రెడ్డి అని చెప్పాలి. మనం ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వాల్సిందే కదా, ఎంత అవునన్నా కాదన్నా. సో మళ్ళీ ఆయన వచ్చారు, వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది, అప్పుడు ముఖాముఖి అయిపోయింది. అసలు బీజేపీ పైగా కర్ణాటక ఎన్నికల ఇన్ఫ్లుయెన్స్ కూడా పడిపోయింది. అప్పుడే కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడంతో ఆ ఇన్ఫ్లుయెన్స్ పక్క రాష్ట్రమే కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ పడింది. అప్పుడు అందరూ బీజేపీని అన్నారు, అక్కడ ఓడిపోయారు కాబట్టి ఇక్కడ ఓడిపోతారా, అక్కడ ఓడిపోయారు కాబట్టి ఇక్కడ ఓడిపోతారు, అలాంటిదేం లేదు అన్నారు, కానీ థర్డ్ పొజిషన్కి వచ్చేసారు. సో ఏమైపోయింది, అక్కడ బీజేపీ పాపం కొన్ని కారణాల వల్ల అవకాశాన్ని పోగొట్టుకుంది. అయితే కాంగ్రెస్కు రూట్ ఒక్కటి, బీజేపీకి ఇప్పటికిప్పుడు తెలంగాణలో అధికారం రాగలిగినంత శక్తి లేకున్నా